హాయ్ అండి అందరికీ. నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్ విఈడి. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చికెన్ గ్రేవీ కర్రీ ఇంట్లోకి కావాల్సినవి ఫస్ట్ మనం దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. దీంట్లో కావాల్సినవి కారం, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందామండి. దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దీంట్లోకి స్పెషల్గా మనం చుక్కకూర వేసుకొని చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకున్నానండి ఒకటి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది కదండి, దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోకి ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నా అండి. ఇందులోకి 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాం కదండి, ఇవి బాగా మగ్గిపోవాలి. టమాటా ఆనియన్ మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1 స్పూను. మా గార్డెన్లో కాసిన చుక్కకూర అండి, ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కడుక్కొని శుభ్రంగా ఇందులో వేసుకున్నాం. చుక్కకూర బాగా మగ్గిపోయింది కదండి, ఇందులోకి మనం ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, సాల్టు, కారం, ఆయిల్, ఈ చికెన్ ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదా, దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి చూసుకుందాం. ఇలా బాగా మగ్గిపోయింది కదా అండి, ఇందులో 1 కప్పు వాటర్ పోసుకుంటున్నా గ్రేవీ కోసం. మీరు కూడా మీకు ఎంత గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ పోసుకోండి. మీ ఇంట్లో కూడా ఒకసారి చుక్కకూర వేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి చుక్కకూర చికెన్. చుక్కకూర చికెన్ గ్రేవీ కర్రీ. ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు కాసేపు ఉడికించుకుందామండి. ఈలోపు మా కిచెన్ని ఒకసారి ఒక లుక్ వేసేయండి. నేను ఏ విధంగా సర్దుకున్నానో చూడండి. మా కిచెన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. చికెన్ బాగా ఉడికిపోయింది కదండి, దీంట్లోకి ఇప్పుడు మనం ధనియాల పొడి,
కొంచెం గరం మసాలా, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మసాలా వేసుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ కట్టేయొద్దండి. ఒక 5 మినిట్స్ అన్నా మనం బాగా ఉడికిస్తే ఆ గ్రేవీకి అన్నది మొత్తం బాగా గరం మసాలా టేస్ట్, ధనియాల పొడి టేస్ట్ బాగా పడుతుంది. ఈ చుక్కకూర ఫ్లేవర్ అనేది బాగా చికెన్కి మంచిగా పడుతుందండి. చికెన్ చుక్కకూర ఎప్పుడైనా ట్రై చేసిరో చేయలేదో నాకు కామెంట్ చేయండి. కర్రీ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా మంచిగా గోంగూర టైప్ ఉంటుంది. ఇది సేమ్ మనం గోంగూర చికెన్ ఎలా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా దానికి పట్టింది కదండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చుక్కకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.